తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మా లలిత సహస్రనామాలు అయితే ముఖ్యంగా ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంతో సమానం అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము అంటే మనకి ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంది, పోనీ ఏదైనా మనకు కావాలి అంటే అందులోంచి దానికి సంబంధించి ఒక నామం కనుక తీసుకొని మనం పారాయణం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజుల పాటు దీక్షగా ఖచ్చితంగా మనం ఏ సంకల్పంతో చేస్తున్నామో అది సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి. నిజంగా సమస్యను బట్టి ఒక నామాన్ని ఎంచుకొని చేసుకోవడం ఉత్తమం అంటారా, లేదంటే సహస్రనామాలు మొత్తము చదవటము ముఖ్యం అంటారా? దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. లలిత సహస్రనామం అంటేనే అమ్మవారి యొక్క నిగూఢమైన మంత్రాలు దాగి ఉన్నాయని అర్థం. అసలు ఆ నామాలకి మించిన నామం లేదు ఈ కలియుగంలో. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లలిత సహస్రనామాలని పఠించేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకొని పఠించాలి. ఇది నేను ఎప్పుడూ చెప్పేది. నేర్చుకొని చదవాలి. గురువు ఉపదేశం తీసుకొని చదవాలి. గురువు ఉపదేశం అంటే మాకు పెద్ద పెద్ద గురువులు లేరండి, మేము ఎలా ఉపదేశం తీసుకోవాలంటే మామూలుగా టెంపుల్స్లో అయ్యవార్లు ఉంటారు, పురోహితులు, వాళ్ళు చెప్పినప్పుడు వినడము, ఇలా చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. దేనికైనా కూడా అమ్మవారి స్తోత్రాలు, కొన్ని స్తోత్రాలకు ఉపదేశం ఖచ్చితంగా. లలిత సహస్రనామము, సౌందర్యలహరి, త్రిశతి, ఖడ్గమాల, ఇవి ఒకరితో నుండి మనం నేర్చుకునే చదువుకోవాలి. ఓన్గా మొదలు పెట్టడానికి లేదు. ఇది మెయిన్ నియమం. దాని తర్వాత లలిత సహస్రనామాలు అంటేనే చాలా గొప్పవి, ప్రత్యేకమైనవి, విశేషమైనవి. తీరని కామ్యం అంటూ లేదు, అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేది ఇది ప్రగాఢంగా చెప్పబడింది. ఆ శ్లోకంలోనే, ఆ శ్లోకాలలోనే అంత శక్తి ఉంది. ఇప్పుడు ఒక్క శ్లోకాన్ని తీసుకొని చేసుకున్నా కూడా ఒక్కసారి లలిత సహస్రనామం అంతా పారాయణం చేయాల్సిందే. ఇప్పుడు ఏదో ఒక శ్లోకం పట్టుకున్నాము, ఆ శ్లోకాన్ని మనం 108 సార్లు చేసుకుంటాం. అది ఎన్ని రోజులు అనేది వాళ్ళ ఇది అంటే వాళ్ళు చేసుకునే దీక్ష నియమం బట్టి. కొంతమంది ఒక్క శ్లోకాన్ని 6 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, 40 రోజులు చేస్తారు, 11 రోజులు చేస్తారు, 21 రోజు చేస్తారు, ఇలా చేస్తూ పోతారు. కానీ ఖచ్చితంగా లలిత సహస్రనామాన్ని అంతా పూర్తిగా చదివిన తర్వాత మరి ఈ యొక్క శ్లోకాన్ని పిక్ చేసుకొని, అంటే తీసుకుంటారు కదా మనం ఇది దీని కొరకు అని చేయాలి. ఎంత? 108. అంటే రోజు చేస్తున్నప్పుడు కూడా మొత్తం ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత ఒకటి ఎంచుకోవాలి. మనకి ఏది అయితే కావాలో దాని కొరకు. నెక్స్ట్ సిరీస్లో చేద్దాం ఏది దేనికి అనే విషయము. ఇప్పుడు ఫస్ట్ నియమం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు దీక్షగా చేసేవాళ్ళు ఖచ్చితంగా దీక్షా నియమాలు పాటించాలి. ఈ స్తోత్రాన్ని అంటే ఇట్లా 108 పట్టుకుంటాం కదా, ఒక శ్లోకాన్ని 108 సార్లు ఇన్ని రోజులని ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం అనేది వాళ్ళ అండర్స్టాండింగ్. భార్యాభర్తలకి బ్రహ్మచర్యం చెప్పలేదు ఎక్కడ. ఇది ఒకటి, ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు. తర్వాత ఏ టైంలో చేస్తున్నాం అనేది కూడా నియమం. సమయపాలన చాలా అవసరం. కొంతమంది 108 పొద్దున సాయంత్రం చేస్తారు. అది ఆ శ్లోకాన్ని పొద్దున సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. చెప్పాలంటే ఒక్కసారి కాకోకున్నట్టు డేకి 2 టైమ్స్ చేసుకుంటే ఇంకా మంచిది. అది మీ కామ్యం కొరకు ఏ శ్లోకం అయితే కావాలో ఆ శ్లోకాన్ని పట్టుకొనేసి మనం చేస్తాం. లేదు, కొంతమంది ఎలా చేస్తారంటే, ఇది చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు నేను చెప్పేది 183 నామాలు ఉన్నాయి కదా లలిత సహస్రనామాల్లో. డైలీ ఒక నామాన్ని 108 సార్లు చేస్తారు. ఫస్ట్ నామం, సెకండ్ నామం, థర్డ్ ఇలా చేసుకుంటూ పోవడం ఇంకా చాలా మంచిది. అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. కానీ కంప్లీట్ చేసేలో అంటే కంప్లీట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. కొన్ని అవరోధాలు రావచ్చు, కానీ కంప్లీట్ చేయకపోయినా కూడా మనకి జరిగే మంచి అంతా జరుగుతుంది. అలా అవరోధాలు వస్తాయా నిజంగా? రావచ్చు. అంటే 183 రోజులు దగ్గర చాలా డేస్ పడుతుంది. అవును.
ఇప్పుడు మధ్యలో మీరన్నట్టు ఏదైనా అడ్డంకి వచ్చినా మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టొచ్చు కదా తర్వాత అయినా అక్కడి సరే? నుంచే మొదలు పెట్టచ్చు, తర్వాత అయినా సరే. మ్మ్. ఎక్కువ రోజులు అడ్డంకి కాదు, మ్మ్. కొద్ది రోజులు అడ్డంకి వచ్చినా మళ్ళీ అక్కడి నుండి మొదలు పెట్టచ్చు. ఒకవేళ అసలు మొదలు పెట్టలేని పరిస్థితే వచ్చింది అనుకుందాం, మనం ఒక 50 చేసాము, ఒక 60 చేసాము, అసలు మొదలు పెట్టలేని పరిస్థితే వచ్చింది, కానీ ఏదో అయిపోతుందని భయపడే అవసరం అయితే లేదు, ఏమీ కాదు. కానీ మనం ఈ 50-60 చేసిన దాని ఫలితం అమోఘంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కానీ చాలా మందిలో మీరు అన్నట్లు మధ్యలో ఆపేసాము, మళ్ళీ చేయలేకపోతున్నాము, ఏం జరుగుతుందో ఏమో, ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. లేదు, ఏమీ జరగదు. అంటే ఇది ఏమీ జరగదని ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ ఒక్క శ్లోకం తీసుకొని చేసుకునేది కామ్యం కొరకు చేస్తాం. ఈ 183 శ్లోకాలు అనేది అమ్మవారి కొరకు చేస్తాం, మనం ఆమె కోసం చేస్తాం, ఆమె అనుగ్రహం కోసం చేస్తాం. కాబట్టి ఆమె మనతో ఎన్ని చేయించాలని రాసి ఉంటే అన్నే చేస్తాం. ఇప్పుడు 11 శ్లోకాలకే స్టాప్ కావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అమ్మవారు. మనం జీవితంలో జరగని మిరాకిల్స్ అన్ని జరుగుతాయి ఇది చేయడం వల్ల. నేను 11 చేస్తా లేకపోతే 21 చేస్తా అట్లా సంకల్పం పెట్టుకొని చెయ్యొచ్చు అంటారా? లేదు, అట్లా చేస్తే మొత్తం చేయాలి, లేదా మన కామ్యం కొరకు ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకం చేయాలి. ఎందుకంటే మన కామ్యం కొరకు చేసేది మన వరకు, మన నీడ్ కోసము ఒక శ్లోకాన్ని తీసుకొని చేసుకుంటాము. ఈ 11 శ్లోకాలు 20 శ్లోకాలు అనేది అలా కాదు, ఎందుకంటే 183 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మొత్తము చేయాలి కంప్లీట్గా. మొత్తము అంటే సంకల్పం పెట్టుకొని, అమ్మ నేను నీ కొరకు చేస్తాను, నీ అనుగ్రహం కావాలని చెప్పి స్టార్ట్ చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు మొత్తం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చినా ఏమీ జరగదు, ఇది అమ్మవారి కొరకు చేస్తాం కాబట్టి. కానీ చాలా 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 మంచి ఫలితం ఉంటుంది, అది చెప్పలేము ఇంత ఫలితము అని. మన జీవితానికి ఏం కావాలో అమ్మ అది ఇస్తుంది, జీవితం సెట్ అయిపోతుంది. మనకి ఒక మంచి వే దొరకలేదు, మనం చాలా జీవితంలో ఇంకా సెటిల్ అనే విషయం మనం మాట్లాడకూడదు, సెటిల్ అనేది ఎప్పుడు ఉండదు. మనకి ఇంకా మంచి దారి దొరకలేదు, మనం ఇంకా ఏదో కొంచెము కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక స్థిరత్వం లేదు అనే దానిపైన మనము దీన్ని మొదలు పెట్టినామంటే, ఏ కన్ఫ్యూజన్ ఎనీ కన్ఫ్యూజ్ అయినా సరే ఖచ్చితంగా అమ్మవారు దారి చూపిస్తుంది. మన కామ్యం కొరకు చేసే ఒక్క శ్లోకం కంటే ఇలా అన్ని శ్లోకాలు డైలీ 108 సార్లు చేసుకుంటూ పోవడం వల్ల వితిన్ 5 to 6 months టైం పడుతుంది ఇది అయిపోవడానికి. చేసి చూడండి, అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి, ఆ అద్భుతాలు మీరే చూస్తారు ఖచ్చితంగా. అంటే మాకు అనుకున్న ఫలితం వచ్చింది కదా అని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలా మంది. చెయ్యొద్దు అలా. మనకి చేసుకునే వీలు ఉంటే, ప్రతిరోజు చేసుకునే వీలు ఉంది, చెయ్యండి. ఇంకా అమ్మవారి అనుగ్రహానికి మీరు దగ్గర అవుతారు కదా. అవునా కాదా? ఏది చేసినా కూడా, ఒక శ్లోకాన్ని చేసినా కూడా మనం లలిత సహస్రనామాన్ని అంతా చదివేసి ఆ ఒక్క శ్లోకము 108 సార్లు చేసుకోవాలి. అమ్మవారికి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టాలి. తర్వాత అన్నంతో చేసిన పదార్థాలు మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా నైవేద్యం అనేది పెట్టి అమ్మవారికి పంచపూజ చేసేసి మనం మొదలు పెట్టుకోవాలి. అది ఒక్క శ్లోకమైనా, ఇట్లా అన్ని శ్లోకాల సంకల్పమైనా కూడా. కానీ ఫస్ట్ మొదటగా నేర్చుకొని మొదలు పెట్టండి. ఎవరైనా అయ్యగారులతో కానీ పురోహితులతో కానీ చెప్పించుకొని మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఇది ఒకరితో నేర్చుకునే చదవాలి, గురువు అవసరం. గురువు ద్వారా స్వీకరించే మనం చదువుకోవాలి, ఇది మెయిన్ నియమం. అంటే తప్పులు చదవకుండా ఉంటాము అనే, లేదంటే నియమమే ఎవరి ద్వారా అయినా తీసుకుంటే ఫలితం బాగుంటుంది? ఎవరి ద్వారా అయినా తీసుకుంటే, ఇప్పుడు తప్పులు చదువుతామనే భయంతోనే ఒకరితో చెప్పించుకోవాలి అనేది ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఎలా? తప్పులు లేకోకున్నట్టు చదవడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక శ్లోకం తీసుకున్నాము, ఆ శ్లోకంని కూడా తప్పులు లేకోకున్నట్టు మనం చదవాలి కదా. అవును. అలా ప్రాక్టీస్ చేసి మనం కరెక్ట్గా చదవగలము అన్నప్పుడు ఆ శ్లోకాన్ని పట్టుకొని దీక్షగా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు, 11 days, 21, 40 లేదా 3 months, 6 months, మన శక్తి కొలది. అది మనది ఇంకా పెద్ద కోరిక, ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, 40 రోజులు దీక్ష పెట్టుకున్నారు, మీరు చేశారు, ఇంకా అవ్వలేదు అని ఎవ్వరూ నిరుత్సాహపడద్దు. ఎందుకంటే మన బ్యాడ్ కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అడ్డుపడుతుంది. ఈ బ్యాడ్ కర్మ కొంచెం తగ్గిన తర్వాత మనం దేనికి, ఇప్పుడు జనవరిలో చేసింటాము, అది ఖచ్చితంగా ఆగస్టులో మనకు జరుగుతుంది. చేసిన వెంటనే జరగలేదు అని నిరుత్సాహపడద్దు, ఖచ్చితంగా జరుగుతుంది. మనం చేసిన పూజ, ఫలము, దానము, ధర్మము ఏది ఎటుపోదు, మనకు ఖచ్చితంగా అది వస్తుంది రిటర్న్ అనేది. ఇది నమ్మకంతో చేయాలి.
ఇది ఒక పరీక్ష అని కూడా అనుకోవచ్చు. ఆలస్యం అవుతుంది అంటే నీకు ఎంతవరకు ఓపిక ఉంది అనేది కూడా. మన కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, మా బ్యాడ్ కర్మ అనేది. అది ఉన్నప్పుడు మనం అనుకున్నవి జరగాలంటే ఎలా జరుగుతుంది? ఆ కర్మను తగ్గించుకోవడానికి ఈ క్రియ. ఇప్పుడు అదే కర్మ ఇప్పుడు 6 నెలలు ఉంటుంది బ్యాడ్ కర్మ. నువ్వు ఇది ప్రయోగం చేసావు, అది 3 నెలలకు వస్తుంది. ఈ 3 నెలలు కూడా నేను వెయిట్ చేయలేనంటే ఎలా? అవునా కదా? ఈ 3 నెలలకు పోతుంది అది బ్యాడ్ కర్మ అనేది. నీకు 4th మంత్ నుండి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. కానీ లేదు, నేను ఇప్పుడు 40 రోజులు చేసేసాను, నాకు వెంటనే రిజల్ట్ రాలేదు అనుకోవడానికి ఎలా? కొంతమందికి మంచి కర్మ నడుస్తుంటుంది, మీరు ఇలా చేస్తారు, వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ రాలేదు అనుకోవద్దు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నమ్మకంతో మొదలు పెట్టండి, నేర్చుకొని మొదలు పెట్టండి. మొదలు పెట్టడానికి ఏదైనా తిథి వార నక్షత్రాలు ఏమైనా చూసుకుంటే ఫలితం ఇంకా బాగుంటుందంటారా? మంచి పని చేయడానికి అయితే తిథి వార నక్షత్రాలు అవసరం లేదు, ఎందుకంటే మనం అమ్మవారిని పట్టుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు. ఒకవేళ ఇది నమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఇలా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు, అష్టమి, పౌర్ణమి, అమావాస్య. అష్టమి చాలా మంచిది, అష్టమి రోజు మొదలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అలా చూసుకొని ఒకవేళ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఇలా మొదలు పెట్టుకోవచ్చు. లేదు ఈ వీడియో చూశారు వెంటనే మొదలు పెట్టుకోవాలనిపించింది, లేట్ చేయొద్దు, మొదలు పెట్టేసేయండి. కానీ డైలీ ఏ టైంకి? అష్టైశ్వర్యాలు అంటే ధనము, డబ్బు, బంగారం, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఐశ్వర్యము అంటే ధనము, సంపద, మనం అనుభవించే రీతి. ఐశ్వర్యము అంటే దాంట్లోనే వస్తాయి. అంటే అందరూ ఏమనుకుంటారు, ఐశ్వర్యము అంటే అధిక ధన సంపద, ధనలాభం ఇలా అనుకుంటారు. ధన సంపద వేరు, ఐశ్వర్యం వేరు. మనం ఏదైతే ఉన్నదాన్ని అనుభవించగలుగుతామో దాన్ని ఐశ్వర్యము అంటారు. అదే నిజమైన ఐశ్వర్యం చెప్పాలంటే. ఇప్పుడు మనకి చాలా డబ్బు ఉంటుంది, మనం అనుభవించలేకపోతున్నాము, అది ఐశ్వర్యం కాదు, అది ధన సంపద అంతే. వాళ్ళ ఆస్తిపరులు, ఆస్తి ఉంది, వాళ్ళకి ధనం ఉంది, వాళ్ళ ఐశ్వర్యవంతులు కాదు. వాళ్ళని ఐశ్వర్యవంతుల కింద లెక్క చేయడం తప్పు. ఐశ్వర్యవంతుడు అంటే ఉన్న దాంట్లో కూడా ఉన్నది అనుభవించి తృప్తి చెందేవాడు నిజమైన ఐశ్వర్యవంతుడు. ఇంకా అష్ట ఐశ్వర్యాలు అని అంటే 8 ఐశ్వర్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క జీవికి అవసరం ఈ 8 ఐశ్వర్యాలు అనేటివి. ఏంటి అంటే ఆదిలక్ష్మి ఒకటి, సంతానలక్ష్మి ఒకటి, గజలక్ష్మి ఒకటి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, తర్వాత ధనలక్ష్మి, ఇంకొకటి సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఉన్నాయి లక్ష్ములు. ఈ 8 కూడా అవసరం. ఈ 8లో ఏది ఎక్కువ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువగా అవసరం ఉంటుందా? అందరికీ ఒకటే ఎక్కువగా అవసరం ఉంటుందా? అందరు ఏమనుకుంటారంటే ధనలక్ష్మి అవసరమా అనుకుంటాం. అవును, కానీ ధనలక్ష్మి కంటే నేను ఇంతవరకు ఇప్పుడు చెప్పింది 7 లక్ష్మిలే చెప్పాను, ఒక లక్ష్మి చెప్పలేదు. ధైర్యలక్ష్మి చాలా చాలా అవసరం అందరికి. ఇప్పుడు చూడు, నీ దగ్గర ధనం ఉంది, సంతానం ఉంది, విద్య ఉంది, విజయం ఉంది, ధాన్యం ఉంది, ఇవన్నీ ఉండి కూడా నీ దగ్గర ధైర్యం లేకపోతే ఏంటి ప్రయోజనం? అంతేగా. మనిషికి ధైర్యం అనేది చాలా చాలా అవసరం. ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ధైర్యం అనేది ఉంటే, ధైర్యంగా ఉంటే ఏదైనా కూడా మనం దాటేయగలం. ఎంత పెద్ద కోటీశ్వరులైనా కూడా ధైర్యం కోల్పోయినప్పుడు ఈ సూసైడ్స్ చేసుకోవడము, మానసిక వేదనకి గురి కావడము, మానసికంగా వాళ్ళు ఒత్తిడి పొందడము, లేదా మెంటల్లీ కొంచెం వాళ్ళు సఫర్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటివన్నీ ఒక మనిషికి ఎందుకు జరుగుతాయి? ధైర్యం లేకపోవడం వల్ల. చిన్న దానికి కూడా చాలా ఇదిగా ప్రవర్తిస్తారు. హెవీ టెన్షన్ పడ్డము, హైపర్ అయిపోవడము, ధైర్యం కోల్పోవడము, ఇది ఇంత చిన్నది వస్తే ఇంకా ఏదో అయిపోతుంది మా జీవితానికి అనేసి భావనతో చాలా ఎక్కువ ఆలోచన చేసి ధైర్యం కోల్పోయి ఏవేవో డిసిషన్స్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి అవసరము ధైర్యలక్ష్మిని. దీనికి ఒక కథ కూడా ఉంది. ఒక రాజు దగ్గర 8 లక్ష్ములు ఉంటారనమాట. 8 లక్ష్ములు ఉంటారు. 8 లక్ష్ములు కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ రాజుకి చాలా అహం ఉంటుంది.
అహం ఉంటే ఫస్ట్ విద్యాలక్ష్మి వెళ్ళిపోతుంది, తర్వాత సంతానలక్ష్మి వెళ్ళిపోతుంది, గజలక్ష్మి వెళ్ళిపోతుంది, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా అందరు వెళ్ళిపోయినా కూడా ఆయన చాలా అహంతోనే ఉంటాడు. ఒక వ్యక్తి అడుగుతాడు, తర్వాత అమ్మవారు కూడా అడుగుతుంది, మేమంతా వెళ్ళిపోయినా కూడా నువ్వు ఎందుకు ఇంత ధైర్యంతో ఉన్నావు, నీ అహం తగ్గలేదు అని అంటే, మీరంతా వెళ్ళిపోయినా పర్వాలేదు, నా దగ్గర ధైర్యలక్ష్మి ఉంది చాలు, ఈ ధైర్యం మిమ్మల్ని అందరినీ నన్ను తిరిగి తీసుకొని వచ్చేలాగా చేస్తుంది ఆయన చెప్తాడనమాట. ఆ లక్ష్మి పోకూడదు, ఆ లక్ష్మి పోకోకున్నట్టు కాపాడుకునే బాధ్యత నాది, ధైర్యలక్ష్మి పోకోకున్నట్టు చూసుకునే బాధ్యత నాది. ఆ లక్ష్మి పోయి మీరంతా ఉన్నా కూడా ప్రయోజనం లేదు, మీరంతా వెళ్ళినా నాకేం బాధ లేదు, ఆ లక్ష్మి ఒకటి నా దగ్గర ఉంటే నేను మిమ్మల్ని అందరినీ తెచ్చుకోగలను తిరిగి, ఆ నమ్మకం నాకుంది. ధైర్యలక్ష్మి చాలా అవసరం. అలా అని మిగిలిన లక్ష్ములు అవసరం లేదా అంటే, అన్నిటికంటే ఎక్కువ అవసరం ధైర్యం. ఇంకా మిగిలిన లక్ష్ములు, అష్టలక్ష్ముల్లో ఐశ్వర్యము అవసరమే, సంతానము అవసరమే. ఆదిలక్ష్మి అంటే మనం ఏదైనా మొదలు పెట్టిన పని, ఆమె మొదలు ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యడానికి ఆమె అవసరమే. విజయలక్ష్మి అంటే ప్రతి విజయాలను మనకి ప్రసాదించే లక్ష్మి, ఆమె అవసరమే. ధాన్యలక్ష్మి, ఆమె లేకపోతే మనకి గడవదు. అవును. అంటే మరి మనం ఏం చేస్తే ఎలా ఉంటే ఈ లక్ష్ములందరూ మనతో పాటు ఉంటారు? ఏం చేస్తే ఎలా చేస్తే అంటే, ముందుగా మనం దైవారాధన, ఇది మస్ట్. దాని తర్వాత ధర్మ ప్రవర్తన, ఇది ఇంకా మస్ట్. దైవారాధన లేకపోయినా కూడా ధర్మ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఈ 8 లక్ష్ములు ఉన్నాయా లేదా అనే విషయం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనలో మనకి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి సంతానం ఉండదు, సంతాన లక్ష్మి లేదు. కొంతమందికి ధైర్యం ఉండదు, నా దగ్గర ధైర్యలక్ష్మి లేదు. కొంతమందికి ధనం ఉండదు, నా దగ్గర ధనలక్ష్మి. మనం చెక్ చేసుకోవచ్చు మన దగ్గర ఏ లక్ష్మి ఉంది అని, ఏ లక్ష్ములు ఉన్నారు, ఏ లక్ష్ములు లేరు అని. కొంతమంది ఏ పని చేసినా కూడా సక్సెస్ ఉండదు, అవును, పెద్ద పెద్ద విజయం అంటూ ఉండదు, విజయలక్ష్మి ఉండదు, అంతే కదా. ఇలా కొంతమంది ఎలా అంటే, కొంతమంది ఇళ్లలో ధాన్యానికి లోటు ఉంటుంది, ఎంతైనా ఉండి ధాన్యానికి లోటు ఉంటుంది, ధాన్యలక్ష్మి ఉండదు. మనం తిండికి ఇబ్బంది పడ్డామో, ఉన్నా తినకపోకపోవడమో. ఇప్పుడు ఈ 8 లక్ష్ములు ఉన్నారు కదా, ఈ 8 లక్ష్ముల్ని కూడా అనుభవించేది ఉంటేనే అవి మనకు ఉన్నట్టు. అవును, నీ దగ్గర ధాన్యం చాలా ఉంది, నువ్వు తినలేకపోతున్నావు, ఉండి ఏం ప్రయోజనం? అంతే కదా. నువ్వు అనుభవించలేంది ఏదైనా కూడా వృధానే. నువ్వు ఏదైతే ఒక విక్టరీ కానీ, ఒక సంతానం కానీ, ఒక ధాన్యం కానీ, ఒక ధనం కానీ, ఏదైనా వీటన్నిటిని నువ్వు అనుభవించగలిగితేనే నీకు అవి ఉన్నట్టు స్థిరంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఉండాలి అంటే మనం చెప్పుకున్నట్టు ధర్మ ప్రవర్తన ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటే ఖచ్చితంగా ధైర్యలక్ష్మి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మానవుడు ధర్మంగా ఉన్నాడు, ధర్మము అని అంటే ఏదో వేదాలను, ఉపనిషత్తులను పొద్దున్న లేచినప్పటి నుండి పూజా కార్యక్రమాలు చేసేయడం ధర్మం అని చెప్పలేదు. ధర్మము అంటే నువ్వు పక్కన వ్యక్తికి, పరులకి హాని చేయకోకున్నట్టు ఉండడం ధర్మం. కానీ ఎవరికి తోచింది, ఎవరికి నచ్చింది అదే ధర్మం అనే ప్రవర్తనతోటే ప్రస్తుతం ఉన్నారు. కానీ నిజమైన ధర్మం అనేది ఎలా తెలుస్తుంది అంటారు మరి? నిజమైన ధర్మం అంటే నీ వల్ల ఒకరు బాధపడకూడదు, నీ వల్ల ఒకరు సఫర్ కాకూడదు. తెలిసి తెలియక ఎన్నో చేస్తుంటాం, తెలిసి కొన్ని చేస్తాం, అది పొరపాటు. తర్వాత నువ్వు ఒక హిందువుగా పుట్టినావు, నువ్వు సనాతన ధర్మంలో ఉన్నావు. నేను హిందువుగా పుట్టి సనాతన ధర్మానికి నేను ఎలా ఉపయోగపడుతున్నాను అనేది ప్రతి ఒక్క హిందువు చెక్ చేసుకోవాలి. నువ్వు హిందువుగా పుట్టి ప్రయోజనం లేదు నువ్వు సనాతన ధర్మాన్ని పాటించకపోతే. ఏదో ధర్మం అంటే మనం ఎత్తుకొని మోసుకొని తిరిగేది, అదేదో బరువు బాధ్యత, అదేదో పెద్దది అన్నట్టు కాదు. మనం చేసే చిన్న చిన్న పనుల్లో కూడా ధర్మం అనేది ఉంటుంది. సరే, నువ్వు నిస్వార్థం లేకోకున్నట్టు దానం చేస్తావు, అది కూడా ధర్మమే. నువ్వు నిస్వార్థం లేకోకున్నట్టు ఎవరికైనా హెల్ప్ చేస్తావు, అది కూడా ధర్మమే. నువ్వు విద్యను పంచుతున్నావు, అది ధర్మమే. జ్ఞానాన్ని పంచుతున్నావు, అది ధర్మమే. నీ వల్ల ఒకరు బాగుపడుతున్నారు, నువ్వు చెప్పింది విని ఒకరు మంచి నడవడిలో నడుస్తున్నారు, అది కూడా ధర్మమే. ప్రతిదీ ధర్మం కిందే వస్తుంది. తప్పు చేయకూడదు. తెలిసి తెలియక చేసిన తప్పుల గురించి కాదు, తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి. మనకు తెలుస్తుంది మనం చేస్తున్నది తప్పు అని కూడా, కానీ దాన్ని సమర్థించుకొని కూడా కొంతమంది మాట్లాడతారు, అవును అది తప్పు.
మనం చేసింది తప్పు అని తెలిసినా దాన్ని సమర్థించుకొని మాట్లాడి నేనే ధర్మంగా ఉన్నానని చాలా మంది నేను చూసాను వితండవాదం చేసేవాళ్ళని. నిజం. అది తప్పు. అప్పుడు మనమే అంటే అపోజిట్ లో ఇంకా వేస్ట్ వాదించటము, మూర్ఖులతో వాదించడం మూర్ఖులతో అనవసరం అనిపిస్తుంది. అనిపిస్తుంది. నిజంగా మూర్ఖులతో వాదించకూడదు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ లో వదిలేయడమే మంచిదా? ఇప్పుడు జ్ఞానితో అన్నా మనం వాదిస్తే మనకి జ్ఞానం వస్తుంది. ఒక జ్ఞానితో మనం వాదించినాము అంటే జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదిస్తే ఏమొస్తుంది? సమయం వృధా అవుతుంది. అంతే. ఇప్పుడు మూర్ఖుడు అని తెలిసిన తర్వాత వాదించకూడదు. నేనైతే వాదించకూడదని చెప్తాను. మన సమయం వృధా, తర్వాత మన మైండ్ కూడా అప్సెట్ అయిపోతుంది. అవునా కదా? వాదించడం అనవసరం. ఇప్పుడు ఈ 8 లక్ష్ములు మన దగ్గర ఉండాలి అని అంటే ధర్మ ప్రవర్తన అని చెప్పాం. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మనం నిత్యము పూజలు చేసుకోవడము, అమ్మవారి స్తోత్రాలను చేసుకోవడము. ఒక్కటే, ఏ లక్ష్మి ఉన్నా ఏ లక్ష్మి లేకపోయినా ధైర్య లక్ష్మిని ప్రసాదించమని ప్రతి ఒక్కరు అడగాలి. అడగడము అంటే ఏదైనా పరిహారాల, జస్ట్ అమ్మవారిని అడిగితే సరిపోతుంది? అడగాలి. అమ్మ, ఏ కష్టం వచ్చినా నిలబడగలిగే శక్తిని మాకివ్వు, ఏ కష్టం వచ్చినా తట్టుకునేగలిగే ధైర్యం మాకివ్వు అనే విషయం మనం ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మనకు అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి, లక్ష్మీదేవి స్తోత్రాలు. ఆ అష్టలక్ష్మి స్తోత్రాలన్నీ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క సంబంధించిన స్తోత్రం. మనము ఇప్పుడు ఏ లక్ష్మి అయితే మన దీన్ని ఒక ప్రయోగంగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 8 లక్ష్ములు ఉన్నాయి కదా, ఏ లక్ష్మి అయితే మన దగ్గర లేదో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధైర్యలక్ష్మినే లేదనుకుందాం. ఈ ధైర్యలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఇలా 40 రోజులు చేసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ధైర్యలక్ష్మి స్తోత్రానికి ప్రయోగం కాదు. మిగిలిన 8 లక్ష్ములకి మన దగ్గర ధనం లేదు, ధనం కోసం 108 సార్లు అది శ్లోకం వస్తుంది కదా, శ్లోకం వస్తుంది, సపరేట్ శ్లోకం వస్తుంది, 4 లైన్లు వస్తుంది. ఆ శ్లోకంని 108 సార్లు చేయాలి 40 రోజులు. నీకు సంతానం లేదు, సంతాన లక్ష్మి స్తోత్రము 108 సార్లు చేయాలి ప్రతిరోజు, 40 రోజులు చేయాలి. సంకల్ప బలం గట్టిదై ఉండాలి, నమ్మకంతో చేయాలి. ఖచ్చితంగా ఈ 8 లక్ష్ముల స్తోత్రాన్ని ఫస్ట్ ఒకసారి చదివేయాలి. 8 లక్ష్ములని స్తుతించాలి. తర్వాత దానిలో ఒక్క స్తోత్రాన్ని, మనకి ఏదైతే ఏ లక్ష్మి అయితే మనకి కావాలో ఆ లక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఇలా 40 రోజులు చేసుకోవాలి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అది మనం బాగా ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాము, ఖచ్చితంగా జరుగుతుంది. చేస్తూ అంటే ఎవరి నిత్యము ఆచరించే పనులు వాళ్ళు చేసుకోవచ్చా? ప్రత్యేకించి ఇది ఒక దీక్ష లాగా చేయాలంటారా? దీక్షలాగా ఏం లేదమ్మా. ఇప్పుడు సంతాన లక్ష్మి కావాలనుకున్న వాళ్ళు బ్రహ్మచర్యం చెప్పలేము, అవునా కదా? దీక్ష ఏం లేదు. ఏ టైంకి అయితే చేస్తారో, ఏ టైం డైలీ అదే టైంకే చేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకుంటారా మార్నింగ్ చేసుకోండి, ఈవినింగ్ చేసుకుంటారా ఈవినింగ్ చేసుకోండి. ఖచ్చితంగా 40 రోజులు చేసుకోండి 108 సార్లు ఒక్క శ్లోకాన్ని. మనకు ఇప్పుడు అర్థమైపోతుంది మనకి ఏం లేదు మన దగ్గర అని. దాన్ని బట్టి అది మనం ఫిల్ చేసుకోవడానికి ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి